మిత్రమా, జ్ఞాపకాలనేవి చాలా గమ్మత్తైనవి. కొన్నిసార్లు వద్దన్నా వదలకుండా ఆనందాన్నిస్తాయి. మరికొన్నిసార్లు వెంటపడి మరీ కంటతడి పెట్టిస్తాయి. బరువులు మోసే మనిషి కన్నా కూడా ఆలోచనలు మోసే మనసుకే భారం ఎక్కువ. అపార్థం చేసుకుని నిందించి ప్రతి ఒక్కరిని మనం సమాధానం చెప్పవలసిన అవసరం ఏమీ లేదు మిత్రమా. అర్థం లేని మాటలకి బాధపడకూడదు అని మన మనసుకు చెప్పుకుంటే చాలు. గొడవ జరిగినప్పుడు తప్పు నీదా నాదని ఆలోచించే వాళ్ళకంటే తప్పు ఎవరిదైతే ఏముంది, నువ్వు నాకు కావాలి అనుకుని ఏ ఇగో లేకుండా సారీ చెప్పాలనుకునే ప్రేమ దొరకాలంటే అదృష్టం ఉండాలి మిత్రమా. అసలు ప్రేమంటే ఏంటో తెలుసా? మీరు ఎన్ని మాటలన్నా, మీరు ఎంత బాధ పెట్టినా అవేవి కూడా మనసులో పెట్టుకోకుండా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు కదా, అదే నిజమైన ప్రేమంటే. నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకుని తిరగవద్దు మిత్రమా. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు. నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. సీతకు రాముడిపై ఎంత నమ్మకం ఉంది అంటే, లంకను చేరిన తర్వాత హనుమంతుడు సీతను చూసి, తల్లి, నేను మిమ్మల్ని మీ రాముడి దగ్గరికి చేరుస్తానని చెప్పినా సీత మాత్రం నా రాముడే ఈ లంకకు వచ్చి ఆ రావణ్ణి సంహరించి నన్ను తీసుకువెళ్తాడని చెప్తుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఒక మగవాడు మృగంలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఇక స్త్రీ మహంకాళిలా మారడంలో తప్పులేదు కాదంటారా? ఒక నిజమైన మగవాడు తనంటే ఇష్టం లేని ఆడదాన్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఇక ఇష్టపడే ఆడదాన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆమెని వదిలిపెట్టకూడదు. ఒక నిజమైన మగవారి లక్షణం స్త్రీని వేధించడం, బాధించడం కాదు, ప్రేమతో సాధించుకోవడమని గుర్తించుకో మిత్రమా. అల్లుడు మంచివాడైతే ఇంటికి ఇంకో కొడుకు వచ్చినట్లే. అదే అల్లుడు చెడ్డవాడైతే ప్రేమగా పెంచుకున్న కూతురు బ్రతికి ఉన్నా మరణించినట్లే. ఆడపిల్లలను వదిలించుకుందామని ఎవరెవరికో ఇచ్చి పెళ్లిళ్ళు చేయకండి. ఒక్కసారి పెళ్ళైతే తన ఇంటికి తానే పరాయిదవుతుంది. స్త్రీకి అటు అత్తగారిల్లు సొంతం కాదు, ఇటు పుట్టినిల్లు శాశ్వతం కాదు. కూతురు సంతోషం కోసం కులాన్ని, మతాన్ని, స్థాయిని వదిలేసిన నాన్నల కంటే నాన్న పరువు కోసం తల వంచి కనిపించకుండా ఏడుస్తున్న కూతుర్లే ఎక్కువ కాదంటారా? ఎప్పుడైనా ఒకరి కోరికను అలాగే ఒకరి ఆశను భంగం కలిగితే ఇక అప్పుడు వారి హృదయం క్రోధంతో నిండిపోతుంది. తను నిరాశకు అలాగే బాధకు కారణమైన వ్యక్తిని దండించే ప్రయత్నం చేస్తాడు. మిత్రమా, దానం ఇవ్వాలంటే అనిపించినప్పుడల్లా ఇవ్వండి, తప్పులేదు. కానీ సలహాలు మాత్రం అడిగినప్పుడే ఇవ్వండి. ఎందుకంటే ఉచిత సలహాలు ఎవ్వరూ విలువనివ్వరు కాబట్టి. ప్రేమించడం గొప్ప కాదు, విడిపోతే తట్టుకొని నిలబడ్డం గొప్ప. ఇప్పుడు మీతో ఉండేవాళ్ళు ఎప్పుడూ మీతోనే ఉండాలి అనుకుంటే అది ఖచ్చితంగా మీ పొరపాటే అవుతుంది మిత్రమా. ఎవరు ఉన్నా లేకపోయినా మీకంటూ కొన్ని విడిపించుకోలేని బాధ్యతలు ఉన్నాయి. ప్రేమలో బాధ్యత ఉంటుందో లేదో తెలియదు, కానీ బాధ్యతల్లో మాత్రం ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది మిత్రమా. అందుకే వివాహమైన కొత్తలో మా అమ్మాయిని చూసుకునే బాధ్యత మీ మీదే పెడుతున్నామయ్యా అని అంటారు. బాధ్యతల్ని వదులుకున్న మనిషి దారాన్ని తెంపుకున్న గాలిపటంతో సమానం. అర్థమైందనుకుంటా. ఒక కుండతో నీళ్లు మోస్తేనే మనం ఎంతో దూరం నడవలేము, అవునా? అలాంటిది ఎన్నో బాధలను, ఎంతో దుఃఖాన్ని, ఎన్నో అవమానాలని మోస్తూ ఇంకెంత దూరం వెళ్ళగలం? ఇక్కడ ఎవరు కూడా పడకుండా పైకి రాలేదు, వచ్చినప్పుడు మళ్ళీ పడకుండా లేరు. బరువును మోస్తూ సముద్రాన్ని ఈదగలవేమో కానీ జీవితాన్ని కాదని గుర్తించుకో మిత్రమా. అందుకే జీవితంలో ఏది మొయ్యకండి మిత్రమా. ఆ దేవుడు రొమ్ము చూపి ఆకాశానికి ఎదురు వెళ్లే ధైర్యం పక్షికి ఇచ్చాడు. తనువును నరికినా మళ్ళీ చిగురించే గుణం చెట్టుకి ఇచ్చాడు. ఆ నారాయణుడికి బాగా తెలుసు ఏది ఎవరికి ఇవ్వాలో. అందుకే నీతో కొండలేమీ మొయ్యనివ్వడం లేదు. ఇప్పుడు మీరు పడుతున్న కష్టాలన్నింటినీ కూడా తట్టుకోగలరని ప్రగాఢంగా నమ్మి వాటిని మీకు ఇచ్చాడు మిత్రమా. అందుకోసం పిరికివాళ్ల ఉండకండి, ఎదగండి. ఎవరికీ లొంగకూడదు, దేని నుంచి తప్పుకోకూడదు. మీ కష్టపడే తత్వం చూసి కష్టానికి కష్టం కలగాలి. ధైర్యంగా ఎదుర్కోండి. మనతో ఉండలేక నటించే వాళ్ళకన్నా నటించలేక వదిలి వెళ్లే వాళ్ళకే ఎక్కువగా కృతజ్ఞతతో ఉండాలి. డబ్బుకు మించిన కోరికలు ఉన్నా, ఆకలికి మించిన తిండి తిన్నా నిద్ర పట్టదు. అర్థమైందనుకుంటా మిత్రమా.
ఏ విషయంలోనూ కూడా ఎవ్వరి మీద ఆధారపడకూడదు. ఎందుకంటే ఒక్కసారి అడిగితే సాయం, పదే పదే అడిగితే చేతకానితనమవుతుంది. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకుంటే మన మీద మనకు నమ్మకం, మన మీద ఇతరులకు గౌరవం పెరుగుతాయని గుర్తుపెట్టుకో మిత్రమా. వస్తువైనా అలాగే బంధమైనా మనకు 2 సార్లు అందంగా అపురూపంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు రెండవది పోగొట్టుకున్నప్పుడు దాని విలువ తెలియదు. లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా కూడా అది మనకు దొరకదు. కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయని అందరూ అంటూ ఉంటారు. నిజానికి కాలంతో పాటు గాయాలు మానిపోవు, భరించడం అలవాటవుతుందంతే. మిత్రమా, మనసనేది ఎంతో విచిత్రమైనది. మరిచిపోవాలి అనుకున్నవి పదిలంగా దాస్తుంది, గుర్తు పెట్టుకోవలసిన వాటిని మరిపించేస్తుంది. సముద్రం అలాగే మనసు రెండూ ఒక్కటే. పైకి ఎంతో గంభీరంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో అలజడులు, అలానే ఎన్నో ఆటుపోట్లు. మిత్రమా, అందమనే లోటును మంచి స్వభావం పూరిస్తుంది. కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు. నీ యొక్క విజయ గర్వాన్ని నీ తలకు ఎక్కనివ్వకు. అలాగే పరాజయం యొక్క బాధను నీ గుండెకు చేరనివ్వకు. ఈ 2 కూడా ప్రమాదమే మిత్రమా. నీ తప్పును నీకు చెప్పేవాడే నిజమైన మిత్రుడు. నీ తప్పును నీతో కాకుండా వేరొకరితో చెప్పేవాడు నీకు శత్రువు. ఈ రెండింటికి తేడా చాలా ఉంది. కానీ మనం మాత్రం మన తప్పుల్ని మనకు చెప్పేవాణ్ణి శత్రువు అనుకుంటాము. ఎప్పుడు కూడా నిజమైన మిత్రుణ్ణి కోల్పోకండి. అర్థం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితం బాగుంటుంది. ఎందుకంటే ఇష్టపడ్డం తెలిసిన మనసుకు కష్టపెట్టడం రాదు కాబట్టి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.